రిజిస్ట్రేషన్లకు ఇకపై స్లాట్ బుకింగ్ సదుపాయం 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రేపటి నుంచి అమలు. ఇకపై గంటలు తరబడి నిరీక్షించే అవసరం లేదన్న మంత్రి పొంగులేటి. కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర వృద్ధి రేటు పడిపోయిందన్న బీఆర్ఎస్. ఎక్సైజ్ తప్ప మిగతా ఆదాయం భారీగా తగ్గిందంటూ కేటీఆర్ విమర్శలు. సిడబ్ల్యూసీ భేటీలో 7 కీలక తీర్మానాలకు కాంగ్రెస్ పార్టీ ఆమోదం. పటేల్ స్ఫూర్తితో మతతత్వంపై పోరాడతామన్న మల్లికార్జున్ ఖర్గే. వక్ఫ్ సవరణ చట్టంపై గెజిట్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. నిన్నటి నుంచే అమల్లోకి వచ్చిన కొత్త చట్టం. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల దోషులకు ఉరిశిక్షను ఖరారు చేసిన హైకోర్టు. ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించిన ఉన్నత న్యాయస్థానం. హైకోర్టు తీర్పును స్వాగతించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కోర్టు తీర్పుతో ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని మరోసారి స్పష్టమైందని వ్యాఖ్య. పంజాబ్ చేతిలో ఓటమి పాలైన చెన్నై సూపర్ కింగ్స్. 4 రన్స్ తేడాతో కేకేఆర్పై లక్నో అద్భుత విజయం. నేడు అహ్మదాబాద్లో తలపడనున్న గుజరాత్, రాజస్థాన్ రాయల్స్.